అంటే ఈ వైర్లు ఉంటే ఎప్పుడు కూడా మనం చెట్ల పెంపకం అన్నటువంటిది చేయలేం. ఎప్పుడైతే గ్రీనరీ అన్నటువంటిది డెవలప్ చేస్తామో అప్పుడే టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సార్ మీ ప్రభుత్వం మీద పార్టీ మీద అవ్వచ్చు ఒక అలిగేషన్స్ చాలా బలంగా వినిపిస్తుంది ఏంటంటే 2 నాలుకల వైఖరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది వైసీపీ. అక్కడ సెంట్రల్లో మోదీ గారిని పల్లెత్తు మాట అన్నారు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద మీరు విమర్శలు ఉండవు. కానీ స్టేట్ విషయానికి వస్తే అలయన్స్ని పొద్దస్తమానం తిడుతూ ఉన్నారు, పురంధేశ్వరిని గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి నిర్ణయాలకి మీరు మద్దతు పలికారు. మళ్ళీ మైనార్టీలకు పెద్ద వీట వేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. బీసీలు మైనార్టీ ఎస్టీలంతా మేము చూసుకుంటాము, వాళ్ళు మాకే అనుకూలంగా ఉన్నారని చెప్తున్నది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? సెంట్రల్లో ఒకటి, స్టేట్లో ఇంకొకటి. ఒక డిస్టింక్షన్ అనేది గమనించాలి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకున్నదే కానీ వైఎస్ఆర్సీపీ బీజేపీతో అనుసంధానమైందని మాత్రం చెప్పడానికి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేదానికి, రాష్ట్రానికి అత్యధికంగా నిధులు రాబట్టుకునేదానికి, అభివృద్ధికి చెందినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి మాట వాస్తవం. అంతేకాని బీజేపీ గవర్నమెంట్లో మేము ఏ రోజు భాగస్వామ్యులం కాదు. చాలా సందర్భాల్లో కొన్ని సిఏఏ విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, రాబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కానీ మా పార్టీ అధినాయకుడు, మా పార్టీ స్టాండ్ ఏందన్నటువంటి విధి విధానాలను బట్టి మేము పోతాం. సరే, అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడదంటారు. ఎందుకంటే మైనార్టీలకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఉంది. మీ నెల్లూరు సిటీ టికెట్ కూడా అదే కోటాలో ఇచ్చిన పరిస్థితి. త్రిపుల్ తలాక్ విషయంలో మేము చాలా స్పష్టంగా మా పార్లమెంటు సభ్యులు ఇచ్చినటువంటి స్పీచెస్ మీరు చూడండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసింది, మా స్టాండ్ చాలా క్లియర్గా చెప్పాం. సిఏఏ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాం. ఒక్క ముస్లిం తప్ప ముస్లిమేతరులకు మాత్రమే రాజకీయ పొలిటికల్ అసైలం కల్పించాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకించాం. అందరికీ ఎవరైతే హింసకు లోనవుతారో, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఇతర దేశాల్లో కానీ హింసకు లోనైనటువంటి ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ఒకటిగానే పరిగణించాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను రాజ్యసభలో, మిథున్ రెడ్డి గారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మా పార్టీ స్టాండ్. ఓకే. ఎక్కడా కూడా ఎవరి మనోభావాలు, ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా, లేకుంటే ఆ దెబ్బతీసేటటువంటి ఏ ప్రయత్నాలనైనా కూడా, ఏ బిల్లునైనా కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేదానికి ఏ రకంగా ఏం చేయాలి అన్నటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఉంది. దాంట్లో మా పార్టీ అధ్యక్షులు పూర్తి సమతుల్యం పాటిస్తూ ఉన్నారు. నిన్న చిరంజీవి గారు ఒక ప్రకటన చేశారు, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ. పిఠాపురంలో కూడా త్వరలో ఆయన ప్రచారానికి దిగబోతూ ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు దీన్ని? టఫ్ ఉండే అవకాశం ఉంది. పిఠాపురం గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అలువు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిలకడ లేనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లో ఓటమి విజయం అన్నటువంటిది సర్వసాధారణం. 2014లో మేము ఓడిపోయాం, 2019లో గెలిచాం, 2024లో గెలవబోతున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్థిరత్వం, ఒక దృఢ నిశ్చయం, ఒక గెలవాలి అన్నటువంటి ఒక పట్టుదల వాళ్ళల్లో లేవు. అందుకే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారు. చిరంజీవి గారు అంతకుముందు రాజ్యం పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఈరోజు వచ్చి నేను క్యాంపెయిన్ చేస్తానని అంటే, ఇప్పుడే నేను చెప్పాను ఇంతకుముందే, సినిమాల్లో రాణించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని అంటే ఆ భావన తప్పు అని. వాళ్ళని చూసేదానికి ప్రజలు రావచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కానీ వాళ్లకు ఓటేస్తారని అనేటటువంటి విషయంలో మాత్రం సందేహపడాల్సిందే.
ఓకే. పవన్ కళ్యాణ్ విషయంలో అదే అర్థమవుతుంది. మీరు ఏదన్నా ఒక ఈవెన్ సినిమా హీరోయిన్ తీసుకొస్తే చాలామంది వస్తారు చూసేదానికి, కానీ ఆమెకి ఓట్లేరు. బట్ ఇక్కడ చరిష్మా ఉన్న హీరో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో, అండ్ ఆ హీరోకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళంతా ఒక నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఈ ప్రచారం జరగబోతోంది. నేను చెప్పాను కదా, అదే కానైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలని. రైట్ సార్, నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, ఫైనల్ క్వశ్చన్ ఇది, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి, ఎలా చూస్తున్నారు మీరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా అది నా వల్లనేనని అంటాడు. అసలు మైక్రోసాఫ్ట్ చైర్మన్కి అసలు కంప్యూటర్ నేర్పించింది నేనేనంటాడు. సాఫ్ట్వేర్ని నేను ఇండియాకి తీసుకొచ్చింది నేనేనంటాడు. అది ఎంత దురదృష్టకరమైన. అబ్దుల్ కలాం గారిని నేనే ప్రెసిడెంట్ని చేశానని అంటాడు. మోడీ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఆయనకి ఏది మైండ్కి వస్తే అదే చెప్తాడన్నమాట. లేదు, గతంలో మన్మోహన్ సింగ్ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానని అంటాడు. ఎన్టీ రామారావు తన స్వంత మామగారినే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సిద్ధాంతం అంటూ లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీతోనైనా అనుసంధానం అవుతాను, నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాననేటటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను గొప్ప మహానుభావుడిని, లేకుంటే నేను తెలివైనటువంటి వాడిని అని నేను చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇంకొక అబద్ధం చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అబద్ధాలు చెప్పడంలో అతనికి ఎక్స్పర్ట్ అనుకుంటా, మిగతా ఏ విషయంలో కాదు. ప్రతి ఒక్క దురలవాటు, వెన్నుపోటు పడిచే తత్వం, కులతత్వం, కులపిచ్చి, లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే ఉంది. అందుకే ఈరోజు రాజకీయాల్లో రాణించలేడిక మీదట 14 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన ఏదో ఆయన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు, పరిస్థితులు అలా వచ్చిన దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన సామర్థ్యం మీద ప్రజలు నమ్మకం పెట్టి ఆయన్ని ఎప్పుడు కూడా సీఎం చేయలేదు. జస్ట్ ఒక చిన్న గులకరాయి పడితేనే హత్యా ప్రయత్నం జరిగింది అని అనటం, అసలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్. అదే చెప్పింది. చంద్రబాబు నాయుడికి గతంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యా ప్రయత్నం జరిగింది. అతను రీసెంట్ 5 సంవత్సరాలు, ఇంచుమించు 4.5 సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాడు. దాన్ని ఒక సెటైరికల్గా, ఏదో దాన్ని లైట్గా తీసుకునేటట్టుగా కోడికత్తి అని ఆ రకంగా దాన్ని ఒక రకమైనటువంటి వివరణ ఇచ్చి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 రీసెంట్గా జరిగినటువంటి మీరు చెప్పేటటువంటి గులకరాయి, అది ఇక్కడ తగిలింది కాబట్టి కన్ను పైన, అదే గులకరాయి కణత మీద తగిలిన్నా, కన్ను పైన తగిలిన్నా ప్రాణాపాయం అన్నటువంటిది మీరు అర్థం చేసుకోండి. ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేటటువంటిది. గురి చూసి కొట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క దురుద్దేశంతోనే రాయేసి ఉంటాడు. రాయి పూలేశారు అని అంటే ఒక అర్థం ఉంది, రాయితో కొట్టాడు అని అంటే దురుద్దేశంతోనే కొడతాడు. ఆ దురుద్దేశం ఏమై ఉంటుంది? డెఫినెట్గా ఆ మనిషిని ఎలిమినేట్ చేయాలనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెటైరికల్గా గులకరాయి అని అన్నటువంటి, గులకరాయితో కాకుండా ఒక పెద్ద బండరాయిని వేయగలరా? చంద్రబాబు నాయుడు తెలివి తక్కువతనం. ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, లేకుంటే క్యాట్ బాల్ అయి ఉండొచ్చు. దాంతో కొట్టాడు అని అంటే అది డెఫినెట్గా హత్యా ప్రయత్నమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది. అది చేసింది చంద్రబాబు నాయుడు మనుషులే. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆ కేసులో ఇరుక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి ఆ కుట్రలన్నీ బహిర్గతం అవుతాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలుకు పోతాడు. రైట్ సార్, 2024కి సంబంధించి ఫైనల్గా మీరు ఎంత
విక్టరీ అంటే ఫిగర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి? ఎందుకంటే మీరు సర్వేల మీద నమ్మకం లేదన్నారు, ఎలా అనుకుంటే అలా సర్వేలు వస్తాయని చెప్తూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిగర్ ఎంత? నేను సర్వేల మీద నమ్మకం లేదని చెప్పలేదు. ఈ సర్వేలన్నీ కూడా చాలా సర్వేలు మార్కెట్లోకి వచ్చేవన్నీ కూడా పెయిడ్ సర్వేల కింద ఉన్నాయని చెప్పాను. బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు వైసీపీకి టీడీపీకి అలయన్స్కి పెద్దగా ఓట్ షేర్ డిఫరెన్స్ లేదు, 1 to 3% ఆఫ్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది అని చెప్తూ ఉన్నాయి. అది నమ్ముతారా? ప్రత్యక్షంగా ఈరోజు రాజకీయాలు చూస్తున్నటువంటి వాడిని, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి వాడిని, ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ మనోభావాల్ని, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని నాకు చూసినప్పుడు నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే 100% ఆ నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆదరణ, స్పందన కానీ చూస్తే మా యొక్క లక్ష్యం 175కు 175 అతిశయోక్తి కాదు అన్నటువంటిది నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అది ఒక వేవ్ లాగా గతంలో 2019లో ఏ రకంగా వేవ్ వచ్చిందో అదే రకమైనటువంటి వేవ్ ఈరోజు ఉంది, అండర్ కరెంట్ ఆ రకంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అపోజిషన్ ప్రతిపక్షాలు ఇది అతిశయోక్తి అని చెప్పొచ్చు, వాళ్ళు అధికారంలోకి వస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, పేదల్లో, మీరు ఒక్కసారి పేదరికం అంటే మీరు చూడాలి. అటు శ్రీకాకుళం, విజయనగరం సైడ్ ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా, గత 5 సంవత్సరాల క్రిందటి వరకు కూడా శరీరం మీద ఆచ్ఛాదన కూడా లేనటువంటి కొన్ని కుటుంబాలు రిమోట్ ప్లేస్లో ఉంటాయి. వాళ్ళకి నెల అవ్వాతాతలకి, వాళ్ళకి బయట కదలలేనటువంటి వాళ్ళకి, ఎవరైతే వివిధ అనారోగ్య కారణాల వల్ల బయట రానటువంటి వాళ్ళకి నెల పెన్షన్ అన్నటువంటిది వాళ్ళ ఇంటికి చేరుతుంటే వాళ్ళకి ఒక హోప్, మాకు దేవుడే జగన్ గారి రూపంలో వచ్చి మాకు సహాయం చేస్తున్నాడు అన్నటువంటి ఒక భావన. అది చూస్తుంటే 175కు 175 అతిశయోక్తి